వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ప్రెసెంట్ మేమైతే ఐటీడీఏ సీతంపేట పార్క్ అయితే వచ్చామండి. ఈ పార్క్ అయితే ఇప్పటివరకు నేను విజిట్ చేసిన పార్క్స్లో చాలా అందంగా చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుందండి. ఈ పార్క్లో మీరు మంచి ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేయొచ్చండి. ఇక్కడ చిన్నపిల్లలకు ఆడుకోవడానికి పార్క్స్ ఉన్నాయి, బోటింగ్స్ ఉన్నాయి, 5D థియేటర్స్ ఉన్నాయి, షూటింగ్ ఉంది, ఆర్చరీ ఉంది, ఇంకా చాలా ఎక్సైటింగ్గా గేమ్స్ అన్నీ ఉన్నాయండి ఈ పార్క్లో ఫోటోషూట్స్ అయితే బాగా అవుతాయండి. ఎస్పెషల్లీ సాటర్డేస్ అండ్ సండేస్లోనైతే ఇంకా బాగా అవుతాయి. ఈ పార్క్లో బాగా అట్రాక్ట్ చేసేదైతే ఈ బొమ్మలండి. ఇవి మనుషుల్లాగా అయితే కనిపిస్తారు కానీ ఇవన్నీ బొమ్మలు అనమాట. బాల్ కనిపిస్తుంది కదా, అది కూడా టాయ్ బాల్ అనమాట. ఈ పార్క్లో చాలా అలాంటి బొమ్మలు ఉన్నాయండి. ఇంకా ఇది వచ్చేసి పార్క్లో లెఫ్ట్ సైడ్ అనమాట. చిన్నపిల్లలకి ఆడుకోవడానికి పార్క్ అయితే ఉంది. నేను మాయ కూడా బాగా ఆడామండి. ఆ పార్క్లో చాలా రోజుల తర్వాత ఇలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే నా వెయిట్ మాయ కన్నా ఎక్కువ ఉందండి. సో నేనైతే కిందకే ఉన్నాను మ్యాక్సిమం. మా భివాంష్ అయితే చాలా ట్రై చేశాడండి వాళ్ళ డాడీకి కింద చేయడానికి. ఫైనల్ ఇక్కడైతే కిందకు వచ్చారు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మా భివాంష్కి సమ్మర్ హాలిడేస్ అండి. సో మమ్మీ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వచ్చినా ఈ సీతంపేట పార్క్ అయితే మేము పక్కా విజిట్ చేస్తామండి. ఈ సీతంపేట పార్క్ అయితే నాకు చాలా నచ్చిందండి. తమ్ముడు నేను చాలా ఎంజాయ్ చేస్తామండి. ఈ పార్క్లో సెంటర్లోనైతే బోటింగ్ ఉందండి. చూడండి వ్యూ ఎంత బాగుందో. ఇక్కడ బోటింగ్స్ అయితే 3 టైప్స్ ఉన్నాయండి. సెల్ఫ్ బోట్ ఉంది, మళ్ళీ మోటార్ బోట్ ఉంది, ఇంకా కయాక్ బోట్ కూడా ఉందండి. మేమైతే ఈ సెల్ఫ్ బోటింగ్ అయితే ట్రై చేసామండి ఈసారి. ఈ సెల్ఫ్ బోటింగ్లోనైతే 5 to 6 మెంబర్స్ అయితే వెళ్ళొచ్చండి. నెక్స్ట్ ఏమో మేము బోటింగ్ తర్వాత అయితే గన్ షూటింగ్ అయితే వెళ్ళామండి. మా హనీ అయితే గన్ షూటింగ్లో అయితే ఎక్స్పర్ట్ అంది. అన్ని బలూన్స్ అసలు కొట్టేశారండి. 5 bulletsకి 5 balloons అయితే కొట్టారు. నేను ట్రై చేశానండి మా మాయకు చూసేసి, కొన్ని అయితే అయ్యాయి. నెక్స్ట్ మా హిమాంష్కి గార్డెన్స్ అంటే చాలా ఇష్టం అండి. ఇలా కింద వదిలేసామనుకోండి ఆడు ఫుల్గా ఆడుకుంటాడు. బాగా ఎంజాయ్ చేశారండి మా హిమాంష్ కూడా. అలా నెక్స్ట్ అంతా ఇది వచ్చేసి ఇప్పుడు కొత్తగా అయితే ఇక కట్టారండి.
ఇది 5D థియేటర్ అన్నమాట. మా భివాంష్ ఎప్పుడు వచ్చినా ఈ పార్క్కి వీడికి ఎలిఫెంట్ అయితే చాలా నచ్చుతుందండి. ఎలిఫెంట్ ట్రంక్తో అయితే బాగా ఆడుకుంటాడండి. ఇది చూడండి, ఇది అవుటర్ లుక్ అయితే 5D థియేటర్ది ఇలా ఉంటుందండి. గొరిలా థీమ్తో అయితే ఇది కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. మా భివాంష్ చూడండి ఇక్కడ ఎలిఫెంట్తో ఎన్ని పిక్స్ దిగాడు. సో ఇది వచ్చేసి ఇక్కడ ఎంట్రన్స్ అన్నమాట. ఆ కేవ్ లా ఉంటుందండి, అందు లోపల నుంచి వెళ్ళాలి. లోపల లుక్ అయితే ఇలా ఉంటుందండి. మా భివాంష్కి అయితే మాయ చాలా ట్రై చేశారండి. ఒకసారి చూడ చాలా బాగుంటుంది ఇది 5D థియేటర్ అన్నమాట. కానీ అది భయపడి ఎక్స్పీరియన్స్ అయితే అది చేయలేదండి. సో నేను మాయా కార్తీక్ అయితే వెళ్ళామండి. భివాంష్ అయితే బయటకు వచ్చేసారు. సో అక్కడ వ్యూ చాలా బాగుంది, చాలా ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి లోపల మేము చాలా పిక్స్ అయితే అక్కడ దిగామండి. రండి గైడ్, నా మమ్మీ డాడీ నా కొల్లికి వీలే ఫోటోస్ అన్ని తీసుకున్నారు. గైడ్ ఇది కూడా నాకు చాలా నచ్చింది, అందుకే ఇది తీసుకొని చాలా ఫోటోస్ తెచ్చుకున్నాను. నాకు చూసి నా నాన్న కూడా అన్ని ఫోటోస్ తెచ్చుకున్నాను. చుట్టూ మౌంటైన్స్ మధ్యన ఈ పార్క్ ఉండడం వల్ల చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి. చుట్టూ ట్రీస్, వాటర్ ఇంకా చాలా ఉన్నాయండి. ఇంకా చాలా రికార్డ్ అయితే నేను చేయలేదు. మీరు ఈ సైడ్ వచ్చినట్టయితే ఈ పార్క్ అయితే తప్పకుండా విజిట్ చేయండి అండి. కొత్తూరు నుంచి అయితే ఈ పార్క్ 10 కిలోమీటర్స్లోనైతే ఉందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.